మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసి ఆయన మానసిక క్షోభకు కారణమైన ప్రభుత్వం ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని పోలీస్ ఇతర అధికారుల చేత రాయబారం చేస్తున్నారని రాజా పేర్కొన్నారు. ముద్రగడ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యుల మాటగా తాము ప్రకటిస్తున్నామన్నారు. మాజీ మంత్రి తోట నరసింహం, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నాయకుడిని కోల్పోయాం. బహుశా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఏదో ఒక్క కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వాళ్ళు వస్తూ కూడా చూస్తే నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు ముద్రగడ గారు. ఈ ప్రాంతంలో కూడా చాలామంది బీసీలు ఎస్సీలు కూడా చాలా అభిమానిస్తూ ఉంటారు. ఒక రకంగా ప్రేమ ఆప్యాయతలకి అనురాగాలకి ప్రతిరూపంగా మామూలుగా దూరం నుంచి కనిపించేటటువంటి వాళ్ళకి చాలా ఫెరోషియస్ లీడర్గా కనిపించేటటువంటి ముద్రగడ గారు దగ్గర నుంచి చూసేటటువంటి వాళ్ళకి చాలా ఎమోషనల్గా చాలా బాండింగ్స్తో ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన దూరం అవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు కానీ అందరికీ కూడా చాలా తీరినటువంటి నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చాలా పెద్ద నష్టం కింద భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ముద్రగడ గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ